భద్రా కళ్యాణం 4వ అధ్యాయము. శ్రీకృష్ణ తత్వామృతం. జగన్నాటక సూత్రధారి లీలామానుషుడే కాదు, బాధ్యత కల సనాతన ధర్మ రథసారథి కూడా. ధర్మవిధి నిర్వహణలో, బాధ్యతాయుత వర్తనలో, యుగధర్మ సంరక్షణలో, ధర్మ పరిపాలన దక్షతలో ఆ సర్వేశ్వరుడు సూత్రధారుడు మాత్రమే కాదు, ధర్మపద నిర్దేశకుడు, ఆదర్శవంతుడైన పదకుడు, నీతి సూత్ర ఆదేశకుడు. సర్వంతర్యామి అయిన ఆ భగవంతుడు కాంచలేని తావులేదు, సృజించని ప్రదేశం లేదు, అనుభూతి చెందని అంశము లేదు. ఆయన ఉనికి లేని పరమాణువు లేదు, అసలు అణుస్వరూపమే ఆయన. పరమాణువులోని జీవమే ఆయన, అనుభూతిలోని అంశమే ఆయన. ఈ చరాచర జగత్తులోని ప్రాణులన్నిటిలోనూ ఆయన జీవమే. జడస్థితిలోని నిశ్చలతత్వము ఆయనే. సంకల్పమాత్రాన్నే ఆయన ఉనికి సులభ సాధ్యం, అయినా అసాధ్యమే. స్వామి దుర్లభుడు, అయినా సులభుడే. అయితే సాధ్యాసాధ్యాలు భక్తుల అంతరంగ పరిపక్వత మీద ఆధారపడి ఉంటాయి, తపోసంపన్నుల తపః ఫలాల మీద ఆధారపడి ఉంటాయి, యోగుల నిష్కామ భక్తితత్వంపై ఆధారపడి ఉంటాయి, నిజభక్తుల నిశ్చల భక్తి ప్రపత్తుల మీద ఆధారపడి ఉంటాయి, పుణ్య సాధనార్హతల మీద ఆధారపడి ఉంటాయి. భగవంతుని వలపించుకున్న విరాహిణుల ప్రేమతత్వాన్ని బట్టి, గోపికల అద్వైత సిద్ధిని బట్టి అధిష్టాన దేవత రాధాదేవి, ఆత్మ సమర్పణను బట్టి రుక్మిణీదేవి అనన్య భక్తి భావనను బట్టి మిగిలిన పట్టుపురాణులు అర్థం చేసుకోగలిగిన భర్త హృదయ తత్వాన్ని బట్టి వారి వారి ప్రాప్తాలు ఆధారపడి ఉంటాయి. యద్భావం తద్భావతిలా తనని ఆరాధించి, ప్రేమించి, పూజించి, తపించి తన నుంచి ఎవరు ఎటువంటి స్పందనను కోరుకుంటారో, ఎటువంటి అనుభూతులను ఆశిస్తారో, ఎటువంటి అనుబంధాలను ఆకాంక్షిస్తారో, ఏ రకమైన రసస్పందనను అభిలాషిస్తారో, వారి వారి అర్హతలను బట్టి సమయాకోలను బట్టి వారిని సంతుష్టులను చేస్తాడి ప్రేమాన్వితమూర్తి. తనను నమ్మిన వారిని ఏనాడు అలక్ష్యం చెయ్యడు, తనను కాక్షించే వారికి ఏనాడు దూరం కాడు. తనని ప్రేమించిన వారికి ఎప్పుడూ ప్రేమస్వరూపుడే. ఆయన దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఆయన దివ్య ప్రేమకు అర్హులే. అయితే తన నిజతత్వాన్ని తన వారనుకున్నవారు తెలుసుకోవాలని ఆ జగన్నాథుడు ఎప్పుడూ అభిలాషిస్తాడు. తన తత్వ విచారణలో, నిజతత్వ అన్వేషణలో, తన ఆత్మగా పరమాత్మలోని అంతర్భాగంగా ఎప్పుడూ నిలిచిపోవాలని అవ్యక్తానంద జలిదిలో అనునిత్యం ఓలలాడుతూ తద్వారా తను అలౌకికానందాన్ని సొంతం చేసుకోవాలని ఎప్పుడూ ఆకాంక్షిస్తాడు. భగవంతుని పరంగా భక్తుడే కాదు, భక్తుల పరంగా భగవంతుడు కూడా తన వంతు కోరికలను అంతర్గతంగా తనలోనే ఇముడ్చుకుంటాడు. అవసరమైనప్పుడు బహిర్గతం చేస్తుంటాడు. ఆకారమే లేని భగవానునికి సాకారపూర్వకమైన కోరికల, సర్వానికి అతీతమైన భగవానునికి భక్తులపరమైన కాంక్షల. అవును, భక్తవత్సలునికి నిత్యం భక్తుల గురించిన ఆలోచనలే. భక్తాధీనుడైన మాధవునికి అనునిత్యం భక్తులపరమైన చింతలే. ప్రేమాధీనుడైన జగన్నాథునికి ప్రేమస్వరూపులైన భక్తుల గురించిన ధ్యాసే. ప్రేమ పూజారికి అనునిత్యం ప్రేమగల హృదయవేదనను తీర్చాలన్న ఆరాటమే. అది మోక్షానికి, పరమాత్మ తత్వానికి, పరబ్రహ్మ ఉనికికి దగ్గర మార్గాన్ని నిర్దేశించి వారిని చరితార్థులను చేసి తరింపచేయడానికే సాక్షాత్తు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణ భగవానుని అంతరంగములో లిప్తమాత్రాన ఎన్నో దృశ్యాలు గోచరించాయి. ఆ సర్వంతర్యామి తత్వం శరీరధారి అయి బాధ్యతాయుతమైన గృహస్థు రూపములో అనూహ్యంగా స్పందించింది ఒక్క క్షణం. లీలామానుషుడైన ఆ సర్వంతర్యామి తత్వం చిత్రాతి చిత్రంగా భ్రమించింది ఓ క్షణం. స్వయంవరానికి వెళ్లే ముందు సర్వవ్యాపకుడైన శ్రీకృష్ణ భగవానుని స్మృతి ఆ దివ్యమూర్తి శ్రీకృష్ణ తత్వానికి అద్దం పట్టాయి సాకారంగా.
అదే ఏకకాలములో బాధ్యతాయుతుడయ్యి వర్తించే ఆయన విధి విధానం. యథావిధిగా ఆయన నిర్వహించే గృహస్థు బాధ్యతా పరంపరలు ఎవరికి వారికే తాను సొంతం అనిపించే ఆ జగన్నాటక సూత్రధారి లీలా వినోదం. ఎవరికి వారే శ్రీకృష్ణుడు తనవాడేనని తనలోనే ఉన్నాడనిపించే అవ్యక్త భావాతీత స్థితి అది. ఎవరి మనసు నొప్పించక సదా వారిని ఆత్మానందంలో ఓలలాడించగల ఆత్మారాముని ద్వైతాద్వైత స్థితి. అనేక రకాలుగా తనని ఆరాధించే వారికి మార్గదర్శకం కాగల లీలామానుషుని అత్యద్భుత లీలాశైలి. దేవకీ వసుదేవుల భవనంలో వారి ఆశీస్సులు అందుకునే నేపథ్యంలో వినమ్రుడయ్యి ముకులిత హస్తుడయ్యి వారి పాదాల చెంత కూర్చొని శిరసు వంచాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పుణ్యదంపతులను శ్రీకృష్ణ మాయ ఎప్పటికప్పుడు కప్పివేస్తూనే ఉంటుంది. తమ తనయుడు పరబ్రహ్మ అనే భావము ఉదయించకముందే తమ తనయుడేనన్న వాత్సల్యం ఆ భావాన్ని కప్పివేస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుని వంటి తనయుణ్ణి కన్న అదృష్టాన్ని, ఆ అవ్యక్తానందాన్ని వారిలో స్థిరంగా నిలిపి పుత్రునిగా తన బాధ్యతను నిర్వర్తించినట్టు కనిపించడములో ఆ మహానుభావుడు పొందే అలౌకికానందం వర్ణనాతీతం. తనయునిలో ప్రస్ఫుటిస్తున్న ఆనందహేళను, సరికొత్త అనుభూతుల పరంపరలను చిత్రంగా చూశారా పుణ్యదంపతులు. కుమారుణ్ణి ఆస్వాదిస్తూ తమ పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మీరు కుశలమే కదా? అనురాగాన్ని వర్షిస్తూ ఆప్యాయంగా అడుగుతున్న ఆ దివ్యమంగళ రూపాన్ని ప్రేమపూర్వకంగా హృదయానికి హత్తుకుంది దేవకీదేవి. అనుక్షణం మమ్మల్ని కనిపెట్టుకొని క్షణం కూడా విడవకుండా 1000 కళ్లతో మమ్మల్ని కాపాడుకుంటున్నావు. నువ్వు ఉండగా మా క్షేమానికి వచ్చిన లోటేముంది కన్నా. ఆ ప్రశ్న మేమే నిన్ను అడగాల్సింది, కానీ లోకాపాలకునిగా ప్రసిద్ధి పొందిన నిన్ను అడగలేకపోతున్నాము. దేవకీదేవి భుజాన గోముగా తలవాల్చుకున్నాడు శ్రీకృష్ణుడు. మురిపంగా తల్లి కళ్ళల్లోకి చూస్తూ మధురంగా నవ్వాడు. అదేమిటమ్మా, పుత్రులు ఎంతటివారైనా తల్లిదండ్రుల కళ్లకు పసిపిల్లవాళ్లే కదా. అదేమిటమ్మా, పుత్రులు ఎంతటివారైనా తల్లిదండ్రుల కళ్లకు పసివాళ్లే కదా. సాక్షాత్తు ఆ భగవంతుడైనా తల్లిదండ్రుల ప్రేమానురాగాలను కాంక్షించే చిన్నవాడే కదా. నేను మీ చిన్ని కృష్ణున్నే కదా. కుశలమడగడమే కాదు, ఎప్పుడూ నాకు ఆశీస్సులు అందిస్తూనే ఉండాలి. మీరు పెళ్ళిళ్ళు చేసి పెద్దవాణ్ణి చేసి పెద్దరికాన్ని ఆపాదిస్తున్నారు కదా. మీరు పసివాడిలా గోముగా అడుగుతున్న శ్రీకృష్ణుణ్ణి అమాయక వదనం చూసి ఆ తల్లి మనసు అవ్యక్త భావంతో స్పందించింది. ప్రేమగా నుదురు ముద్దు పెట్టుకుంటూ ఆ అద్భుతమైన తేజస్సును అవాక్కై చూస్తుండిపోయింది. నన్ను ఎప్పుడూ అలా చూస్తూనే ఉంటావు, తనివి తీరదా అమ్మా? ఆ నల్లనయ్య కళ్ళల్లోని ప్రేమవాహినిగా మాతృహృదయం ద్రవించిపోయింది. సమాధానపూర్వకంగా తల పంకించింది. మరుక్షణంలో సర్దుకొని ప్రేమపూర్వకంగా చూస్తూ, కోడళ్ళు క్షేమమా కన్నయ్య? అరమరికలు లేకుండా ఉన్నారు కదా. మధురంగా నవ్వాడు శ్రీకృష్ణుడు. అరమరికలు రాదగ్గ అవకాశం ఉంటేనే కదా అమ్మా. క్షణమాగి అర్ధోక్తిగా చూసి ఏదో చెప్పాలని చెప్పలేక తడబడుతున్న నల్లనయ్య కళ్ళల్లోని అవ్యక్త భావాన్ని అర్థం చేసుకోలేక ప్రశ్నార్థకంగా చూసింది దేవకీదేవి. కుతూహలాన్ని అణుచుకోలేని దేవకీని భావయుక్తంగా చూశాడు వసుదేవుడు. శ్రీకృష్ణుని వైఖరిలో కొత్తదనం కనిపిస్తోంది. ఆ తడబాటులో మధురములు వర్షిస్తున్నాయి. పెద్దరికాన్ని ఆపాదించుకుంటున్నట్లు అయిన తల్లిదండ్రుల సన్నిధిలో పసితనాన్ని వీడనట్టు
అలవోకగా చూస్తూ ఉత్కంఠను రేకెత్తిస్తున్న కన్నయ్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ వాత్సల్యపూరితంగా చూసింది దేవకీదేవి. ఏమిటి తండ్రి, సరికొత్తగా కనిపిస్తున్నావు? కొత్త విషయాన్నేదో చెప్పబోతున్నట్లున్నావు. నా మనసుకు అది శుభసూచకంగా అనిపిస్తోంది, శుభప్రదంగా అనిపిస్తోంది. శ్రీకృష్ణుని మందహాసంలో కోటి వెన్నెలలు వెల్లివిరిశాయి. భద్రాదేవి స్వయంవరానికి వెళుతున్నానమ్మా. ఆశీర్వపూర్వకంగా తల వంచిన మాధవుణ్ణి అక్కున చేర్చుకుంది దేవకీదేవి. హర్ష పులాంకితుడయ్యాడు వసుదేవుడు. ఇద్దరు హృదయాలు మధురాతిమధురంగా స్పందించాయి. వారి మనసుల్లోని కోరికను తనయుడు తీర్చబోతున్నాడు. రక్త సంబంధికురాలైన శృతికీర్తీదేవి తోడి బాంధవ్యాన్ని సుస్థిర బంధంగా మార్చబోతున్నాడు. వినయశీలి, సుగుణశీలి, వినమ్ర మనస్విని, అద్భుత సౌందర్యరాశి, అన్నిటినీ మించి శ్రీకృష్ణుని కోసమే పరితపించిపోతున్న ఆ భద్రను అర్ధాంగిగా, పట్టమహిషిగా స్వీకరించబోతున్నాడు. తన మనసును చదివినట్టు, తమ అభిష్టాన్ని గ్రహించినట్టు నిర్ణయం తీసుకొని కొత్త పెళ్లి కొడుకుగా తమ ఆశీస్సులను అర్థిస్తున్న శ్రీకృష్ణుణ్ణి హృదయానికి హత్తుకున్నాడు వసుదేవుడు. శుభం. భద్రను కోడలిగా తీసుకురాగల శుభక్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. శుభం. భద్రను కోడలిగా తీసుకురాగల శుభక్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. రక్త సంబంధానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చి నా చెల్లెలి కూతురిని పట్టమహిషిగా స్వీకరించాలనుకునే నీ నిర్ణయం మమ్మల్ని ఆనంద పరవశులను చేస్తోంది. వివాహ వర్తమానం అందిన మరుక్షణం మేము పెళ్లికి తరలి వస్తాము. వసుదేవుని కళ్లల్లో ఆనంద బాష్పాలు. తన చెల్లెలు శృతికీర్తి పరంగా ఆ భ్రాతృహృదయం స్పందింపచేస్తున్న అనూహ్య స్పందన. శ్రీకృష్ణుడు చిద్విలాసంగా నవ్వాడు. మీ చెల్లెలు కూతురన ఇంత ఆనందోత్సాహం క్రింగింట చూస్తున్న కొంటెకృష్ణుడికి సమాధానం దేవకీదేవి నుంచి వచ్చింది. కాదు, భద్రాదేవి బంగారు బొమ్మ. లక్ష్మీకళ తాండవించే ఆ ముగ్ధ రూపసిని, ఆ క్రమ మనస్విని పుట్టుకతోనే నీ భారీగా నిర్ణయించాము. దినదిన ప్రవర్ధమానమవుతున్న ఆ తేజస్విని రూపంలోనే కాదు, గుణంలోనూ, సౌశల్యంలోనూ, దైవభక్తి మొదలైన వినయ సంస్కారాల్లోనూ తనకు తానే సాటిగా ఎదుగుతూ వచ్చింది. నా నుంచి పతివ్రతల కథలను, నీ గురించి లీలా విశేషాలను, యశోదానందనుల ద్వారా నీ బాల్య క్రీడలను, రాధ ద్వారా రాసక్రీడలను చెప్పించుకొని ఆనంద పరవశురాలయ్యేది. వయసుని మించిన సౌశల్యం భద్రది. సౌందర్యాన్ని మించిన భక్తి తత్పరత ఆమె సొంతం. ఆ వినయ విధేయతలు, ఆ ప్రేమానురాగాలు, ఆ బాధ్యతాయుత వర్తన ఎంతో ముచ్చట వేస్తాయి. కోడలిగా భద్రస్థానం మా మనసుల్లో ఏనాడో సుస్థిరమైంది. తల్లి కళ్లల్లో ఎప్పుడూ చూడని ఆనంద పార్వస్యానికి ముగ్ధుడయ్యాడు శ్రీకృష్ణుడు. తన నిర్ణయాన్ని అభినందిస్తూ జరగబోయే తన కళ్యాణానికి ముందుగానే ఆశీస్సులందిస్తున్న తల్లిదండ్రుల సన్నిధిలో ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. స్వామి కాలాతీతుడు కనుక భూత భవిష్యత్తు వర్తమానాల వ్యత్యాసాలు లేవు. సర్వవ్యాపి కనుక ఇక్కడ ఉన్నాడని అక్కడ లేడని అనుకోవడానికి ఆస్కారం లేదు. సర్వజ్ఞుడు కనుక తనకు ఇంకొకరు చెప్పవలసిన పని లేదు. తానే సర్వస్వము అయినందువల్ల ఇతరుల సంకల్పాలకు తానే కారణమైనందున వారి మనసులలో మెదులుతున్న భావాలు తనకు తెలియనివి కావు. అయినా ఇతరులు అడిగినట్టు తాను చెబుతున్నట్లు, తాను అడుగుతున్నట్లు ఇతరులు చెబుతున్నది వింటున్నట్లు వర్తించటం ఆ విశాల నేత్రునికి వెన్నతో పెట్టిన విద్య. సర్వము తానే అయినందువల్ల ఇందుగలడందు లేడని సందేహం వలదు. మన దృష్టిలో ఏకకాలంలో ఎన్నో చోట్ల, తన దృష్టిలో అన్ని కాలాల్లో అన్ని చోట్ల తానే. తనకు అవసరాలు, కోరికలు లేవు. కానీ మన కోసం ఎరుక కలిగిన తాను మన కోసం నెమరవేసుకుంటున్నాడు. ఆ పరమానంద భరిత సన్నివేశాలను మన మనసులు
పరవశించడానికి, మన కన్నులు చెమర్చడానికి, మన జీవితాలు ధన్యం చెయ్యడానికి, కాకపోతే మనతో ఆ విషయాలు ముచ్చరించవలసిన అవసరం స్వామికి ఏమిటి? మన భాగ్యం కాకపోతే ముమ్మాటికి మన సుకృతమే, నిజంగా మనం చేసుకున్న అదృష్టమే. అందుకే అంతటా ఉన్నాడు రుక్మిణి, అంతటా ఉన్నవాడు రుక్మిణి అంతఃపురంలోనూ అమూల్యమైన ముత్యాల తోరణాలతో, సుమమాల సౌరభాలతో, నవరత్నఖచిత స్వర్ణ వస్తు సంభరాలతో అత్యంత రమణీయంగా బాసిల్లుతున్న అభ్యంతర మందిరములో ధవళకాంతులతో ప్రకాశించే హంసతూలిక తల్పం మీద నీలమేఘశ్యాముడు చిద్విలాసంగా పవళించి ఉన్నాడు. నవరత్నఖచిత వింజామరనందుకొని శ్రీవారి సేవలో నిమగ్నమైన రుక్మిణికి శ్రీవారి చర్యలో ఏదో మార్పు కనిపించింది. ఒక కొత్త పరధ్యానం చోటు చేసుకుంది. చటుక్కున వింజామరనందుకొని కందిన తన చేతిని హృదయానికి హత్తుకొని ముద్దులతో ముంచెత్తివేసే లక్ష్మీపతి మనసు పరధ్యానంలో ఉన్నట్లు గమనించింది. ఆ విశాల పాలభాగం పైన ముత్యాల సరాల్లో మెరుస్తున్న శ్వేతబిందువుల్ని చెమటతో అద్దుతూ కస్తూరి తిలకాన్ని సరిదిద్దుతున్న రుక్మిణీ స్పర్శకు ఉలికిపాటుతో పరధ్యానం నుండి ప్రస్తుత ధ్యానంలోకి వచ్చాడు. తన ధ్యానాన్ని రుక్మిణీ సుముఖానికి తీసుకువచ్చాడు. గాఢంగా మరింతగా హృదయానికి హత్తుకుంటూ ఎంతో ఆర్తితో ఆ ముగ్ధమోహన రూపాన్ని చూస్తుండిపోయాడు. పరధ్యానానికి పరిహారమా అన్నట్లు. దేవి, పరాకుగా ఉండి నీ సేవలను గమనించనందుకు చిన్నబుచ్చుకున్నావా? అనుచితంగా ప్రవర్తించానేమో, క్షమాపణలు కోరుకోనా? ఎంత అనునయంగా అడగగలడు స్వామి? ఎవరైనా ఆ అనునయాన్ని తట్టుకోగలరా? మనస్ఫూర్తిగా అంటున్న నాథుని పెదాలపై సుతిమెత్తని చేతిని అడ్డుపెట్టింది. తన హృదయాదిదేవత కళ్లల్లో వెలుగుతున్న అనురాగదీప్తికి పరవశించిన శ్రీకృష్ణుడు తాననుకున్నట్లు కనబడుతున్న ప్రతిస్పందనను పరమానందంగా పరవశంతో చూస్తూ తన మునిపంటికి అందచేస్తున్న పరిమళభరిత కర్పూర తాంబూలాన్ని అందుకుంటూ కుతూహలంగా రుక్మిణిని చూశాడు. దేవి, నీ సన్నిధిలో ఉండి కూడా క్షణకాలం నా మనసు వేరే చోట ఉందని గ్రహించావు. మరి నీకు ఆగ్రహం రాలేదా? మరింత తాదాత్మ్యంతో తనకు సేవలు చేస్తున్న రుక్మిణి ముఖారవిందంపై మనసెరిగిన నాథుని క్రింగింట చూపుకు సమాధానంగా మృదుమధురంగా మందహాసం నవ్వడం కాదు. నీకు కోపం ఎందుకు రాలేదో చెప్పాలి. రెట్టిస్తున్న స్వామిని ఆరాధనగా చూసింది రుక్మిణి. స్వామి, మీ తత్వం నా ద్వారా వినాలన్నదే కదా మీ ముచ్చట. లేకపోతే సర్వజ్ఞులైన మీకు నా హృదయం తెలియదా? నా హృదయ నివాసి అయిన మీకు నా మనసును విప్పి చెప్పాలా? అయినా స్వామి, ఏకకాలంలో సర్వత్రా వ్యాపించియుండే సర్వంతర్యామి మీరు. మీ సృష్టే మీ రూపం. మీచే సృష్టింపబడిన అణువణువును నిండి ఉండేది మీ విభూతే, మీ తత్వమే కదా. మిమ్మల్ని నమ్ముకున్న వారితో, మీ భక్తులతో, మీ ప్రాణసఖులతో, సర్వులతో ఎవరికి వారికే మీరు స్వంతమన్న భావమును సర్వులతో ఎవరికి వారికే మీరు స్వంతమన్న భావనను కలిగించి వారికి అపూర్వానందాన్ని కలిగించి క్రీడించగల ఘటన సమర్థులు మీరు. ప్రేమావతారులు మీరు. పరమాచార్యులు మీరు. వైదిక ధర్మ విధానం అందరూ పాటించున్నట్లు చూడడానికై బోధించుటకై స్వయంగా అనుష్ఠానం గావించుచున్న కర్మయోగులు మీరు. సామాన్య గృహస్థు జీవితమును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకై కంకణం కట్టుకొని గృహస్థు ఏ విధంగా ప్రవర్తింపవలయునో బోధించుటకై సర్వమత కర్మలను అనుష్ఠించుచున్న పరమాత్ములు మీరు. గృహస్థులు ఐహిక జీవితములకు బద్ధులై ఉన్నను గృహస్థు ధర్మములను నిర్వర్తించు తీరులను బోధించుటకై సామాన్యునిల సంసారిక జీవితములో నిమగ్నులైన భగవానులు మీరు. నిజానికి చతుర్విధ పురుషార్థములకు
మీరు అతీతులైనను ఆధ్యాత్మిక ప్రగతికి వాటి అవసరాన్ని ప్రబోధిస్తూ లోకులకు ఆదర్శవంతంగా ఉండుటకయ్యి జ్ఞానబోధ తత్పరతతో గృహస్థు జీవితాన్ని ఆదర్శప్రాయంగా గడుపుతున్న ఆరాధ్య నీయులైన గృహస్థులు మీరు. సమస్త జీవుల హృదయవాసి అయినను సర్వంతర్యామి అయినను అంతరసక్తులను ప్రకటించుటకు సామాన్య మానవుని పాత్రను నిర్వర్తించుతున్న నటన సూత్రధారులైనటువంటి మీరు నా సన్నిధిలో మనసును ఎక్కడో పారవేసుకున్నట్లు నటించారు. నా మనసును తెలుసుకోగోరి మీ మనసులోని భావనను నాతో చెప్పించాలనుకున్నారు. నా మనసు ఎరిగిన వారు కనుక అంతటి అర్హత నాకిచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. రుక్మిణి కళ్ళల్లోని ఆరాధనలో భద్రరూపం కనిపించింది ఒక్క క్షణం. ఆవిడ పవిత్ర అంతరంగములో భద్ర ఆకృతి కనిపించింది మరుక్షణం. కళ్ళెదర ఉన్న రుక్మిణి అంతరంగములో కనబడుతున్న భద్ర ఇద్దరూ మహాలక్ష్మి అంశలేనన్న సత్యము తెలిసినా స్వామికి ఆశ్చర్యం అనిపించలేదు. లీలా వినోదం కొనసాగిస్తున్నాడు. నా మనసులోని భావాన్ని నీతో పంచుకోవాలనుకున్నానని ఎందుకనుకున్నావు? తరిచి తరిచి అడిగే తీరు ముచ్చటేస్తోంది. ఆ ఉద్దేశమే లేకపోతే మీ మనసులోని భావాలను దాచుకొని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా నాతో రమించేవారు కదా, మైమర్పించేవారు కదా. ఆ సుఖాన్ని ఇప్పుడు మీకు అందించలేకపోయానని బాధ లేదా నీకు? తెలిసి అడుగుతున్న శ్రీవారి కొంటితనానికి రుక్మిణి చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది. పరమాత్మ తత్వాన్ని ఆకలింపచేసుకున్న తల్లి తాను వేరు కాదని, అతనిలోనే భాగమని, అందుకే జగన్నాటక సూత్రధారిని నాటకములో తన పాత్ర నెరిగి మసులుకునే తీరు తెలిసిన తల్లి క్లుప్తంగా అంది. ఊహు అని మరి అంటూ ఇంకా రెట్టించి తనకు కావలసిన సమాధానం రాబట్టుకునే నేర్పరితనం. శ్రీకృష్ణుని హృదయం మీద వాలిపోతూ స్నిగ్ధ హృదయంతో అంది. మీ సంకల్పం లేనిదే ఏ భావమూ ఉదయించదు కదా, ఏ చర్య జరగదు కదా. ఎవరి మనసులోని కోరికలను అనుసరించి వారి వారి కోరికలను తీర్చగల ప్రేమ స్వరూపులు మీరు. నిజానికి భావరహితులు మీరు. కోరికలతో కానీ, అందచందాలతో కానీ, భౌతిక వాంఛలతో కానీ మిమ్మల్ని ఆకర్షించాలనుకోవడం, మిమ్మల్ని బంధించగలమనుకోవటం భ్రమ తప్ప యథార్థం కాదు. మనుష్య రూపంలో ఉన్న మిమ్మల్ని భౌతికంగా మాత్రమే కాక్షించే వారి దగ్గర మీరుంటారు. వారి వారి కోరికలను తీరుస్తూ, కానీ వారితోటి మీ ఉనికి కేవలం వారితోడి అనుభవాలకు మాత్రమే పరిమితం. అంతేకాని అది మీ నిజస్థితి సంకేతం కాదు. కానీ మీ నిజస్థితిని తెలుసుకోగలిగిన వారిలో సుస్థిరంగా నివాసం ఉండి అలౌకికానందాన్ని, ఆత్మపరమైన అమర సుఖాలను, దివ్యమైన ఆత్మానుభూతులను అనుక్షణం మీరు అందిస్తూనే ఉంటారు. ఆ అదృష్టాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతులకు మీతోటి వియోగం ఎక్కడుంటుంది? అసలు విరహానికి తావెక్కడుంటుంది? ద్వైతాన్ని కోరుకొని అద్వైత స్థితిమంతుల్ని మించిన స్థితిమంతులు ఈ బోంతరాలలో వేరొకరు ఉంటారా? రుక్మిణి మాటలకు అడ్డు వస్తూ చిలిపిగా అన్నాడు శ్రీకృష్ణుడు. రుక్మిణి తప్పు అవునా? మృదుమధురమైన స్వామి వాక్యకు సమాధానంగా రుక్మిణి పెదాలు మధురంగా విచ్చుకున్నాయి. ఆ ముగ్ధత్వములో కొంటెతనం తొంగి చూసింది. ఆట నాడించేవానిని ఆట పట్టించడానక అన్నట్లు. రుక్మిణితో పాటు ఈ కోవకు చెందిన అనుబంధీకులు ముఖ్యులు మరికొందరు ఉన్నారు కదా స్వామి. శ్రీకృష్ణుని కళ్ళు కొంటిగా నవ్వుతూ కుతూహలంగా చూశాయి. ఇదంతా నా ఆటలో భాగమేనని ఎరుక కలిగిన నవ్వుతో రుక్మిణి, రాధ, గోపికలు ఇంకా తరిచి తరిచి రుక్మిణి కళ్ళల్లోకి ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రీవారి కళ్ళల్లోకి నిర్మలంగా చూస్తూ మనస్ఫూర్తిగా అంది రుక్మిణి. ఇంకా చెప్పమంటారా స్వామి? ఇందాక మీ పరధ్యానానికి కారణభూతురాలైన మీ ప్రేయసి భద్రాదేవి. నిరుతుడైనట్టు నటిస్తూ రుక్మిణికి తెలిసిన నిజంలోని నిజాన్ని, సాకారమైన తన సంకల్పాన్ని, తన నవరస భరిత నటనా విలాసానికి
వినోదభరితంగా నవ్వుకుంటూ చూశాడు శ్రీకృష్ణ భగవానుడు. ముమ్మూర్తులా నా ప్రతిరూపంగా భాషించే భద్రాదేవి మీకెంత ప్రియతమురాలో నాకు తెలుసు. ఆవిడను మీరంతగా ప్రేమించడానికి కారణం ఆవిడ అనన్య భక్తితత్వం, అరుదైన మీ తత్వ విచారణ. అన్నిటినీ మించి ప్రేమకు మాత్రమే వసుడయ్యే ఈ పరమాత్మను తన ప్రేమబంధంతో వశం చేసుకోగలిగిన ఆమె అనన్య సామాన్యమైన ప్రేమారాధన. భద్ర స్వయంవర విషయం విన్నాను. మీరు పట్టమహి స్థానాన్నిచ్చి ఆ సుకుమారి చెయ్యందుకొని చతురార్థురాలిని చేస్తారని కూడా నాకు తెలుసు. అలా జరగాలన్నది మీ కోరిక మాత్రమే కాదు, నా కోరిక కూడా. ఎందుకంటే భద్రాదేవి నేను వేరు కాదు, మీరు మేము వేరు కాదు కదా. రుక్మిణిని ప్రేమాతిశయంతో పెళ్ళుబూకుతున్న హర్షాతిశయంతో ఆపుకోలేని తమకంతో గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు శ్రీ రుక్మిణీనాథుడు. ఆ నిర్మలమూర్తిని ఐక్యతనురాగాలతో స్పందింపచేస్తున్న శ్రీకృష్ణునిలో కరిగిపోతున్న రుక్మిణి ముగ్ధ మనోహరంగా తనలోని శ్రీవారితో గుసగుసలు చెప్పింది. స్వామి, ఇటువంటి స్పందన, ఇటువంటి మధురానుభూతి ఆత్మ పరమాత్మల సంగమంలో మాత్రమే వెల్లివిరిసే ఈ అలౌకికానంద స్థితి ఎవరికైనా సంభవమా? ఒక్క మీ తత్వం, మీ అనుగ్రహంతో తెలుసుకున్న వారికి తప్ప, మీ విశ్వ విరాట్ స్వరూపాన్ని, ఆ విభూతిని అంతర్గతంగా దర్శించగల వారికి తప్ప, సర్వత్రా మిమ్మల్ని చూడగల అదృష్టవంతులకు తప్ప, స్వామి, కేవలం భౌతికపరమైన కలయికలో ఈ భావం సాధ్యమా? ఈ ఆధ్యాత్మస్థితి సంభవమా? నేనెంత అదృష్టవంతురాలిని స్వామి. రుక్మిణిలో ఐక్యమైపోతున్న హృదయాధీశునిలో భర్త పరమైన భావము లీలగా కదిలింది. రుక్మిణికి సమాధానంగా ఆ భావం మధురంగా పలికింది. నువ్వే కాదు రుక్మిణి, నిన్ను మించిన అదృష్టవంతుణ్ణి నేను అంటూ పరమానందంతో పరమాత్మ పలుకులు మనం పరవశించడానికి మన అదృష్టవశాత్తు మనకు తెలియపరచబడ్డాయి. భద్రా కళ్యాణం 4వ అధ్యాయం 10వ పేజీ. సరిగ్గా అదే సమయంలో సత్యభామ అలకగృహంలో శ్రీకృష్ణుడామ సౌందర్యారాధనలో తలమునకలవుతున్నాడు. అద్భుత సౌందర్యరాశి సత్యభామ. ఆవిడ అణువణువు సౌందర్య దీప్తులతో దేదీప్యమానమై ప్రకాశిస్తూ ఉంటుంది. సౌందర్యరాధకుడు, సౌందర్యోపాసకుడు అయిన శ్రీకృష్ణుని తన అత్యద్భుత సౌందర్యంతో అలరిస్తూ మైమర్పింపచేస్తూ ఉంటుంది. జగన్నాథుడైన తన నాథుడు తన ప్రేమకు వసుడయ్యి తన హృదయ కుహారంలో సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలని నిరంతరం కలలకంటూ ఉంటుంది. దేనిని పంచినా శ్రీవారి ప్రేమను మట్టుకు ఇతరులకు పంచి ఇవ్వలేని నిగూఢ ప్రేమతో తన హృదయంలో మందిరం కట్టుకొని అందులోనే తన స్వామిని ప్రతిష్ఠించుకొని ఆ ధ్యానంలోనే అమితమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అభిమానవతి అయిన సత్యాదేవి. దానిని స్వార్థమన్నా, స్వార్థ ప్రేమ అన్నా, లేదా మరింకో పేరుతో అనుకున్నా, ఎవరేమనుకున్నా ఏమాత్రం లక్ష్యపెట్టని సత్యకు కావలసింది తన శ్రీవారి సన్నిధి, తన శ్రీవారితోడు ఎడబాటు లేని పొందు. సత్య, నీ సౌందర్యంతో, నీ ప్రేమతో, నీ ఆరాధనతో నన్నిలా కట్టివేస్తున్నావే. ఏ సతికి సాధ్యం కాని సమ్మోహన శక్తిని సొంతం చేసుకున్న నువ్వు నాకెంతో ప్రీతిపాత్రమైన అర్ధాంగివి కావడం కూడా నేను చేసుకున్న అదృష్టమనుకుంటాను. సత్యాదేవి సౌందర్యాన్ని కళ్లతోనే ఆస్వాదిస్తున్న శ్రీవారి చూపులను తట్టుకోలేని సత్య కళ్ళు సిగ్గుబరువుతో వాలిపోయాయి. అది సిగ్గా లేక నా నిరీక్షణలో అలసిపోయి ఆ చక్కని చుబకాన్ని అందుకొని తడియారని కళ్లల్లోకి తనివితీరా చూడబోయి తొట్రపాటు పడ్డాడు వాసుదేవుడు. ఏమిటిది సత్య? కలువల కన్నుల్లో ఆ నీరెందుకు? అవి ఆనంద బాష్పాలదేవి. ఆ ముత్యాలు బిందువులను తొడవబోతున్న శ్రీవారి చేతిని గోముగా త్రోసివేసింది సత్య. మరైతే కోపమా? ఎందుకు?
ఏమీ తెలియని అమాయకత్వంతో అడుగుతున్న శ్రీవారి కళ్లల్లోకి సూటిగా చూడబోయిన సత్య ఆ దివ్యచక్షువులలోని ప్రేమవాహినికి కరిగిపోయింది. శ్రీవారి స్పర్శలోని రసస్పందనకు కదిలిపోయింది. ఏదో చెప్పబోతున్న సత్యాదేవి పెదాలను అడ్డుకుంటూ ఆమె హృదయతంత్రులను తీయగా మీటుతూ హృదయంతో గుసగుసలాడాడు ఆ లీలామానుష వేషధారి. సత్య, నువ్వు చెప్పాలనుకుంటున్నది నాకు అర్థం కాదనుకుంటున్నావా? నీ హృదయం చదవగలిగింది, నీ ఆనతి ప్రకారం నడవగలిగి నీతోనే అంతర్లీనమై మనుగగలుగుతాననే నా మీదనున్న నింద నీవెరుగుదువా? నేను సత్యవతిగానే నిలిచిపోవాలనే నీ కోరికను తీర్చడం కోసం నేనెంత ముచ్చటపడుతుంటానో నీకు తెలియంది కాదు. ఎందరున్నా కొత్తగా ఇంకెవరొచ్చినా నీ స్థానాన్ని మట్టుకు ఎవరూ ఆక్రమించలేరు. నీ అద్భుత సౌందర్యాన్ని ఎవరూ అధిగమించలేరు. నిన్ను ఎవరూ అనుకరించలేరు. నా హృదయాన్ని నీలా ఎవరూ రజింపచెయ్యలేరు. సత్య, ఇది సత్యం. శ్రీకృష్ణుని మృదుమధుర భాషణలకు సర్వం మరిచిపోయి సత్యాదేవి శ్రీకృష్ణుని కౌగిలిలో కరిగిపోయింది. సరిగ్గా ఇదే క్షణములో జాంబవతీదేవి అంతఃపురములో ఆ సౌందర్యరాశి అతహకరణతో ఆటలాడుకుంటున్నాడు. అనురాగపు పట్టులో పట్టుబడిన వాడినని, నిన్ను విడిచి క్షణమైన ఉండలేనని నమ్మబలుకుతున్నాడు. నయనానందకరంగా నీలమేఘశ్యాముడు కాంక్షతో నిండిన ఆమె హృదయానికి చల్లని సుగంధం పూత పూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే తన అర్ధాంగి అయిన సూర్యపుత్రి కాళందితో సరససల్లాపాలు ఆడుతున్నాడు. కాలాతీతుడు నిద్రలో తనని ఏమరిచి సత్యాదేవి సన్నిధికి వెళ్లడం తగునా అని నిలదీసి అడుగుతున్న ఆమెను సమాధానపరిచే నేపథ్యములో ఆ చిన్నారిని హృదయానికి హత్తుకుంటూ క్షమార్పణ పూర్వక విన్నపాలతో దగ్గరకు తీసుకుంటున్నాడు వెన్నదొంగ. అదే క్షణాన తన మరో మేనత్త కూతురైన మిత్రవిందను కుశల ప్రశ్నలు అడుగుతూ అత్తమామల పట్ల ఆమె నిర్వహిస్తున్న బాధ్యతల గురించి తెలుసుకుంటూ బంధుత్వం ఆపాదించిన అతి సన్నిహితత్వాన్ని భాష్యాలు చెబుతూ సవతలపరమైన అసంతృప్తిని ఆవగింజ అంతైనా ఉండనివ్వకూడదని ఆవిడ నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు అరవింద దళాయతాక్షుడు. అప్పుడే ఆ తరుణంలోనే కోసల దేశాధీశుని నాగ్నజాతితో ప్రేమపూర్వకమైన సంభాషణలు చేస్తూ ఆమె విరాహబాధను పదే పదే చెప్పించుకొని ఆనంద పరవశుడవుతున్నాడు. ఇతర సతులు మాటలు విని మనసును కష్టపెట్టుకోవద్దని, విరాహతాపం సౌందర్యాన్ని హరించివేస్తుందని, దాన్ని తాను సహించలేనని నమ్మబలుకుతున్నాడు. ఆకలిగా ఉందంటూ మధుర ఫలాలను అతి మధురమైన పాయసాన్ని నాగ్నజితి చేతుల మీదుగా అందుకొని సంతృప్తుడు అవుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుని మానవుని పాత్రను అభినయించవలసి వచ్చినను దేవదేవుడైన ఆయన మహత్తు అంతర్లీనమై భాషిస్తూనే ఉంటుంది. ఏకకాలములో వివిధ అంతఃపురాలలో తన భార్యలతో ఆ లీలామానుషుడు బ్రహ్మముహూర్తంలో మేలుకొని తన వివిధ రసవోత్తర బాధ్యతలను రసవత్తరంగా నిర్వహిస్తున్న అన్ని విధులు క్రమం తప్పక నిర్వహించడం, అలా అందరూ తమ తమ విధులను సక్రమంగా నిర్వహించాలని లోకానికే సూచించడమే అందుకే లోకోత్తర చరితుడైనాడు. ప్రతిసతి ప్రాసాదములోని ఉద్యానవనంలోనూ ఉన్న దేవపారిజిత వృక్షముల నుంచి సుగంధభరిత సౌరభములు దేవదేవుని ఆ బ్రహ్మముహూర్తంతో ఆలింగనం చేసుకోవడానికి ఆతృతపడుతుంటాయి. ఆ ముహూర్తములో ఆ పరబ్రహ్మ తన గురించి తానే ధ్యానం చేసుకుంటాడు. కృష్ణునిలో గల అణువణువు పరబ్రహ్మ స్వరూపమే, శ్రీకృష్ణ రూపమే. ఆయన పరముడు, పరిపూర్ణుడు. శ్రీకృష్ణుడు స్వీకరించిన భౌతిక దేహము కూడాను ఆయన కన్నా భిన్నమైనది కాకపోవడం వల్ల అది భౌతికము వర్తింపలేదు.
ఆయన కన్నా భిన్నమైనది కాకపోవడం వల్ల అది భౌతికముగా వర్తింపలేదు. కేవలము గృహస్థు ధర్మమును వ్యాప్తి చెందించుటకు ఆ భగవానుడు ధ్యానానంతరము నిత్య వైదిక విధులు నిర్వహణను, హోమ గాయత్రి జపాదులను, సూర్యోదయ సమయములో సూర్యదేవుని ప్రార్థనలు జరిపి సంతుష్టుడవుతాడు. ఈ సాధారణ జగత్తులో సామాన్యుల విధులను గుర్తు చేయుటకయ్యి ఆదర్శప్రాయుడైన గృహస్థుడు పితృదేవతలకు తర్పణాదులు విడిచి మరింత సంతుష్టుడవుతాడు. వేలాది గోవులను సర్వాంగ సుందరంగా అలంకరించి బ్రాహ్మణులకు గోదానము ఇచ్చుటే శ్రీకృష్ణుని నిత్యకృత్యములలో ప్రధానమైనది. ఆ తర్వాత రాజప్రసాదములోని ప్రజా బాహుళ్యముతో ముచ్చటించుచు వారి వివిధ కోరికలను తీర్చుతూ వారిని సంతుష్టులను చేసి రథసారథిగా దారుకుడు ముకుళితహస్తుడయ్యి నిలబడగా ఉద్ధవ సాత్యాకులతో పురవీధులలో సంచారమునకు బయలుదేరుతూ ఆత్రంగా ఆవేదనగా నిలబడ్డ రాణులపై ఓరకంటతో అలజడిని రేపి విరహాగ్ని రగిలించి చిన్మయానందంగా బయలుదేరుతూ ఉండడం శ్రీకృష్ణుని దినచర్యలలో అంటే రోజు ఒక భాగం, ముఖ్య భాగము. భూత భవిష్యత్ వర్తమాన కాలములను పూర్తిగా ఎరిగిన సర్వజ్ఞుడైన స్వామి విభూతిని అతి స్వల్పంగానైనా గ్రహించామని ఆనంద పరవశులైన వారి సంఖ్య అత్యుల్పము. పట్టమహిషుల బాహుబంధువులలో చిక్కుకుని ఉన్న ఆ క్షణంలోనే జ్ఞానసిద్ధులు, జ్ఞాన సముపార్జితులు, కృష్ణతత్వాన్ని జీర్ణింపచేసుకున్న అదృష్టశాలులు అయిన గోపికలతో రాసక్రీడలో మునిగి తేలుతున్నాడు. శ్రీకృష్ణ సన్నిధి కోసం, శ్రీకృష్ణుని ప్రేమ కోసం, ఆ అనురాగ అమృతములో అనుక్షణం ఓలలాడడం కోసం, ఆ దివ్య కటాక్ష వీక్షణాల కోసం సర్వసాన్ని త్యజించి నిష్కామయోగాన్ని, నిశ్చల నిర్మల భక్తితత్వాన్ని సొంతం చేసుకొని సర్వంతర్యామిని సర్వత్రా వీక్షిస్తూ కృష్ణ ప్రేమను తప్ప ఇతరములు ఎరుగని మరేది కోరని మహాభక్తులైన గోపికలు అమాయకుల వలె, పిచ్చివారి వలె, ప్రేమోన్ముదుల వలె కనిపిస్తారు లోకానికి. భగవంతుని పరిపూర్ణ ప్రేమను, ఆ అమృత భాండాన్ని మహదానందంతో అందుకొని ఆస్వాదించగల మహదవకాశాన్ని, అంతటి అపూర్వ అదృష్టాన్ని భగవంతుడు వారికి అందించాడు. వారు త్యాగులు, సర్వాన్ని కృష్ణునికే సమర్పించుకున్నవారు. కృష్ణ విరాహంతో తమని తాము క్షీణింపచేసుకుంటూ అణువణువుని కృష్ణుని కోసం అన్వేషిస్తూనే అంతర్దృష్టితో తమలోనే నెలకొని ఉన్న ఆ జగన్నాథుని దర్శిస్తూ సృష్టి అణువణువున అంతర్లీనమయ్యి భాషించే ఆ పరమాత్మ తత్వాన్ని అవలోకిస్తూ అర్థం చేసుకుంటూ పరమానంద పరవశులవుతూ ధన్యత చెందుతున్న ధన్యజీవులు. భౌతికపరమైన వాంఛలు లేనివారు ఆత్మపరమైన అనుబంధాన్ని, అంతర్లీనతను మాత్రమే ఆశిస్తూ అనన్య భక్తిభావముతో అద్వైత సిద్ధిని అందుకున్న పుణ్యశీలురు. వారితో అనుక్షణం బృందావన క్షేత్రములో క్రీడిస్తూ ప్రకృతి పురుషతత్వానికి నిజభాష్యాలను అందిస్తూ నర్తించడం పరబ్రహ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన క్రీడా వినోదం. ప్రతి గోపికతోనూ క్రీడిస్తూ సంతృప్తిపరుస్తూ అనంతమైన బ్రహ్మానందాన్ని కలిగిస్తూ సరస సల్లాపాలు ఆడుతూ విరహాగ్నిని రగిలిస్తూ దివ్యత్వాన్ని బోధిస్తూ వారి నుంచే తత్వరహస్య తత్వసారాన్ని అందుకుంటూ అమితానంద భరితుడవుతున్నాడా శ్రీకృష్ణ పరబ్రహ్మ. మరోవైపున రాస క్రీడోత్సవంలోని ప్రధాన నాయిక రాధాదేవితో మమేకమయ్యి ఆవిడ హృదయవాసి అయ్యి అత్యంత మనోహరంగా నర్తిస్తున్నాడు. రాధాకృష్ణులు ప్రకృతి పరమాత్ములు.
ఆ ప్రకృతిని ఉపాసనాశక్తిగా చేసి ఆ ఉపాసన ద్వారా భక్తుల అంతరంగాలను గెలుచుకోవడం, వారికి ముక్తిని మోక్షాన్ని కలిగించడం శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన విషయం. శ్రీకృష్ణుని నిజతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగిన ధన్యజీవి. రాధకు సర్వము కృష్ణమయమే. శ్రీకృష్ణుని నిజతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించగలిగిన ధన్యజీవి రాధకు సర్వము కృష్ణమయమే. ఆ అనుబంధం అనిర్వచనీయం, అనితర సాధ్యం, దైహిక వాంఛకలతీతం, దైహిక వాంఛాలకతీతం, దేహులెరగని దివ్య రహస్య ప్రబంధం. సర్వసృష్టికి ఆధారభూతుడు, సర్వంతర్యామి, సకల లోకపాలకుడు అయిన శ్రీకృష్ణ భగవానుని తత్వాన్ని లోకానికి ప్రకటితం చేసిన ధన్యజీవి రాధ. రాధాకృష్ణుల అనుబంధం ప్రకృతి పురుషుల నిజతత్వం. దివ్యత్వాన్ని ఆరాధించి ఆస్వాదించి ఆ మధురామృతాన్ని అశాంతం పానం చేసి హృదయంలోనూ అణువణువును నింపుకొని కృష్ణతత్వం ద్వారా లోకానికి బహిర్గతం చేసిన అధిష్టాన దేవతగా నీరాజనాలు అందుకుంటున్న పూజనీయురాలు రాధ. రాధ హృదయవాసిగా కృష్ణుడు ఆమెలో తదాత్మ్యం చెంది మహదానందంతో క్రీడిస్తున్నాడు. ఇలా అనేక విధాలుగా ఏక సమయాన అనేక పాత్రలను అతి సమర్థవంతంగా నడిపిస్తూ సంకల్పమాత్రాన సర్వం తనే అయిన ఆ సర్వంతర్యామి తన విద్యుత్ ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వర్తిస్తూనే ఉన్నాడు. తన నిజతత్వాన్ని గ్రహించగల అన్వేషితుల కోసం, తన నిజమైన భక్తుల కోసం అనుక్షణం అన్వేషణను సాగిస్తూనే ఉంటాడు. దేహధారి అయి లోకోద్ధరణ కోసం అవతారం దాల్చిన శ్రీమన్నారాయణుడు తన అన్వేషణలో తన సతీమణులకు ఏమాత్రం మినహాయింపునివ్వడు. తన తత్వాన్ని తెలుసుకున్న వారి తత్వాన్వేషణలో స్ఫూర్తి తానయ్యి, తత్వం తానయ్యి, భావం తానయ్యి, బాధ్యత తానయ్యి, సర్వం తానే అయినవాడు చెయ్యి అందుకొని నడిపిస్తాడు. అంతర్గత ఆత్మదర్శనంతో అవ్యక్తానంద భరితులను చేశాడు. సర్వం తానే అయి వారిలో మమేకం అవుతాడు. భక్తవత్సలుడైన భగవానుడు భక్తులను మించిన ఆనంద పార్వస్యాన్ని సొంతం చేసుకుంటాడు. తన తత్వాన్ని తెలుసుకున్న ప్రేమైక హృదయాలలోనే నెలవుండి భగవత్ సాక్షాత్కారాన్ని సుస్థిరం చేస్తాడు. కానీ కొందరిలో అధిక శాతం వారిలో కొరబడినది అనన్య భక్తిభావమే, తన నిజతత్వ విచారణే. అటువంటి వారు తన నుండి పొందగలిగేది వారి భావనను అనుసరించి దైహికానుభవమే, దేహపరమైన శృంగారపరమైన తాత్కాలికానుభూతులే. వారికి మిగుల్చుకునేవి కేవలం అనుభూతులు మాత్రమే. వారికి అనుభవమయ్యేది ఆ అనుభవాల తాలూకు అనుభూతులే కాని భగవత్పరమైన చిన్మయానుభూతులు కావు. వారు భగవంతుని ఉనికిని గ్రహించగలిగాననుకొని భ్రమపడతారే కాని వారిలో మిగిలిపోయేది దైహికమైన భర్త భావనే కాని భక్తిప్రదమైన భక్త భావన కాదు. శ్రీకృష్ణ భగవానుని తత్వాన్ని ఎరిగి అనంతమైన ఆయన విశ్వరూప తత్వాన్ని, అఖండమైన ఆయన పరమాత్మతత్వాన్ని జీర్ణింపచేసుకొని వియోగమే ఎరుగని అద్వైత భావనలో విభేదమే లేని ఆత్మ పరమాత్మల ఐక్యరూపములో నవవిధ బాంధవ్య బంధరహితునిగా తనను ఎరిగిన వారు నిజభక్తులైన గోపికలు, మూల ప్రకృతి అయిన రాధాదేవి, తన పాదపద్మములనే విడవక పూజించే లక్ష్మీ అవతారిక రుక్మిణీదేవి, శ్రీ లక్ష్మీ అంశగల ముగ్ధ భద్రాదేవి. వీరితో తనకు వియోగమే లేదు. విరాహ సృష్టి కేవలం వారి అంతరంగ మదనం నుంచి ఉద్భవించే అమృతాన్ని మహదానందంగా ఆస్వాదించడానికే, తద్వారా వారికి అలౌకికమైన అమరసుఖాన్ని అందించడానికే.
ఇతర పత్నులలో చాలా వరకు సౌందర్యాతిశయంతో తనను ఆకర్షించాలనుకునేవారే, తన భౌతిక సౌందర్యానికి వివసులయ్యేవారే, తన నిజతత్వాన్ని విమర్శించేవారే, సామాన్య గృహిణుల వలె ఈర్ష్య అసూయలతో తలమునకలయ్యేవారే, పంతాలు పట్టింపులతో భౌతికంగా తన తోటి సుఖాన్ని కాంక్షించి సంతృప్తులయ్యేవారే, తమ సౌందర్యానికి తమ స్వామిని దాసుణ్ణి చేసుకోగలమని భావించేవారే. ఈ అహం ఇంతగా బలంగా నాటుకొని ఉన్నప్పుడు ద్వైతం దాకా వచ్చి ఆగగలరేమో కానీ అద్వైతానికి అల్లంత దూరాన ఆగిపోవలసి వస్తుంది. అందుకే తన హృదయ నివాసి అయిన భద్ర సన్నిధి కోసం శ్రీకృష్ణ భగవానుడు ఆత్రపడుతున్నాడు. ద్వైతం నుండి అద్వైత స్థాయికి ఎదిగి తనను పూర్తిగా అర్థం చేసుకోగల ఒక వినూత్న విశిష్ట వ్యక్తిత్వానికి తన సంకల్పం సాకారం దాల్చిన భద్రకు తానింకా తన తత్వాన్ని తెలియపరచవలసి ఉన్నందుకు, పరిపూర్ణతను సంతరింపచేసుకునే తరుణం ఆసన్నమవుతున్నందుకు తొందరపడుతున్నాడా తత్వవేత్త, ఆత్మవాసి, పరమ గురువు. భద్రా కళ్యాణం 4వ అధ్యాయం సంపూర్ణం.